ఇసుక లారీల రాకపోకలతో రోడ్లని చిత్తడి ట్రాఫిక్ తో స్కూల్ కి వెళ్లలేని పరిస్థితిలో విద్యార్థులు ఇసుక లారీలతో కమలాపురం, చిరరాయిగూడ, బట్టవారి గుంపు, కోడి ముత్తయ్య గుంపు గ్రామాల్లో పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుక లారీలతో గ్రామాలు రోడ్లు చిత్తడిగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిల్లల స్కూల్ బస్సులు గ్రామాల్లోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. బడికి వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి. అడుగు బయట పెడితే ఏం జరుగుతోందని కమలాపురం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. 2 రోజులుగా ఇసుక లారీలు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. కమలాపురం గ్రామంలో నిత్యం వందలాది ఇసుక లారీల రాకపోకలతో స్థానికులు విసిగెత్తిపోతున్నారు. ఇసుక లారీల రవాణాతో మిషన్ భగీరథ పైప్ లైన్లు పగలడంతో మంచినీళ్లు కరువయ్యాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇసుక లారీలతో 3 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని, అత్యవసర పరిస్థితి వస్తే 108 రావడానికి కూడా వెళ్లే మార్గం లేదని ప్రజలు మొర్రపెట్టుకుంటున్నారు. గతంలో వేరే మార్గం నుండి వెళ్లే ఇసుక లారీలు తమ గ్రామానికి మళ్లించడం ఏంటని అధికారులపై మండిపడుతున్నారు. అయితే అసలు మీ ఊళ్ళో లారీలు బాగా తిరుగుతాయి, దారి కూడా లేదు. మేము అసలు బస్సే రాదంటే మేము నెల రోజుల కానుంచి మేము ఇక బండ్ల తీసుకొని వాళ్ళని పంపించి మళ్ళీ పంపిస్తాను. అట్నే నెల అవుతుంది కానీ బస్సులు అయితే అసలు రావట్లేదు. ఈ లారీలు కూడా ఆగట్లేదు. 5 సార్లు మేము లారీలు ఆపి మళ్ళీ ఆ లారీల వాళ్ళు ఏమంటారు, మేము గవర్నమెంట్ మొన్న వివగారితో మాట్లాడితే వివగారు అన్నారు కదా, కాదమ్మా ఇది కాంట్రాక్ట్ లో తీసుకున్న కాంట్రాక్టులు కూడా లేదు సంబంధం, గవర్నమెంట్ కి సంబంధం ఉన్నది అన్నారు. గవర్నమెంట్ కి సంబంధం ఉంటే మనం ఎవరికి సంబంధం? మనం గవర్నమెంట్ కి సంబంధమేగా. మనం లేకుండా గవర్నమెంట్ ఎక్కడి నుండి వచ్చింది? అయితే మాకు ఇబ్బంది ఏంటంటే నిన్న కూడా బస్సు ఎక్కడ కట్టమల్లారని ఆవి చేశారు. పిల్లలు చాలా ఇబ్బందితో నడిచి వచ్చారు. దానివల్ల మాకు చాలా మేము పని పోవడానికి కొన్ని ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే మొన్న వచ్చారు, పై ఆఫీసర్లు వచ్చారు, 15 రోజులు గడువు అన్నారు. ఆ రోజు కానీ మేము ఆన్లైన్ బంద్ చేసుకుంటామన్నారు. ఆయన పట్టించుకోకుండా ఏదంటే పోలీస్ స్టేషన్ పోతాడు, ఆడ ఫిర్యాదు అవుతాడు, వాళ్ళు పంపిస్తాడు, అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన రావట్లే. పై ఆఫీసర్లు కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు. మీరేం చేయాలమ్మా, మీరు ఏదన్నా చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. లారీలు అంటే మస్తు ఆగినాయి నిన్నైతే, అక్కడ ఫుల్లుగా ఆగినాయి. ఏదన్నా అంటే వాళ్ళు అంటారు, మీరు ఎక్కడ చెప్పుకోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు టీవీ సార్ ఫోన్ చేసినప్పుడల్లా. అంటే ఏదన్నా అంటే ఇంత బాగా లిస్ట్ ఇచ్చినా నేను మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది అంటాను. ఎవరికి ఇచ్చినవో ఏంటో ఒకసారి వచ్చి మాట్లాడామంటే నేను రాను, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే వస్తారనేసి అంటారు. టీఎస్ఎండిసి అధికారులు ఇసుక కాంట్రాక్టులతో కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. కాంట్రాక్టర్ గ్రామస్తులను బెదిరింపులకు గురి చేస్తూ మీకు దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇసుక లారీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని, జిల్లా కలెక్టర్ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీలను తమ గ్రామం వైపు కాకుండా వేరే మార్గానికి మళ్లించాలని, ఇసుక లారీల వల్ల పాడైన రోడ్లు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్కూల్ బస్సులు రావట్లేదు, ప్లస్ ఏంటంటే అంబులెన్స్లు రావాలన్నా ఏ రావట్లేదు. మేము ఒక మందు కట్ట తీసుకురావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ర్యాంపుల వల్ల రోడ్డు మొత్తం నాశనం అయింది. పోసిన రోడ్డు కొంత పోసారు, 1.5 కిలోమీటర్ పోసారు, అది కూడా డ్యామేజ్ అయిపోయింది. మేము ఏదైనా ఒక మందు కట్ట తీసుకురావాలంటే బైక్ మీద అసలు తీసుకొచ్చే పరిస్థితి లేవు. మనిషి నైట్ కూడా కొట్ల కాడ వెళ్ళాలన్నా కూడా విలేజ్లలో కూడా అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏంది ర్యాంపుల వల్ల మేము 2-3 సార్లు కాదు 4-5 సార్లు విన్నవించుకున్నాం, అధికారులకు కూడా చెప్పుకున్నాం. అయినా కానీ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏ టైంకి బస్సు వస్తే ఆ టైంకి చెప్పండి అని అన్నారు. మొన్న కూడా మాట్లాడినాం పీఓ గారితో కూడా. అసలు ఏంటి రేపు పొద్దున ఏమైనా కానీ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా చేస్తే ఎట్లా మరి? ఇటు ర్యాంపు ఉండడం,